హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో వీడియో మంచి హెర్బల్ టీ అండి. టీని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటారు కదండి. ఈ హెర్బల్ టీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తానండి. ఈ హెర్బల్ టీ మనకి జలుబు కానీ, దగ్గు, జ్వరంగా, లేకపోతే అలసటగా కానీ, బాగా స్ట్రెస్గా అనిపించినప్పుడు కానీ ఒక కప్పు తాగితే మనకి చాలా రిలీఫ్ అవుతుందండి. ఈ టీ పౌడరు మా అమ్మాయి మైసూర్లో చదువుతుందని చెప్పాను కదండి. తనకి కాలేజ్ తరపున ఊటీకి ట్రిప్ వేస్తే వెళ్ళారండి. అక్కడ టీ ఫ్యాక్టరీలో తీసుకొచ్చింది. టేస్ట్ బాగుందండి. మా గేదె నుంచి ఇప్పుడే పాలు పిండుకొచ్చానండి. ఈ ఫ్రెష్ పాలతో మనం హెర్బల్ టీని ప్రిపేర్ చేసుకుందాము. మామూలుగా మన ప్యాకెట్ పాల కంటే కూడా ఇలా ఫ్రెష్గా దొరికిన పాలతో ఈ టీ చాలా టేస్టీగా ఉంటుందండి. టీ కోసం మన పెరటిలో ఈ కృష్ణ తులసి విత్తనాలు పడి 2 మొక్కలు మొలిచాయండి. ఆ మొక్కలకి బాగా ఈగుళ్ళు లేతగా ఉంటే ఇలా ఈగుళ్ళు కోసుకొచ్చాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈగుళ్ళు. ఈ తులసితో టీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ టీలోకి కొంచెం అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఈ అల్లం ముక్క నీట్గా దంచి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 4 కప్పుల వరకు టీని చేస్తున్నాను. అందుకోసం ఒక గ్లాస్ ఫుల్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అందులోకి ఇందాక చూపించిన అల్లం కచ్చా పచ్చాగా దంచుకొని మనం కోసుకొచ్చుకున్న తులసి ఈగుళ్ళను శుభ్రంగా కడుక్కొని అందులోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక ఇలాచి పౌడర్ చేసుకోకూడదండి, ఇలా ఓపెన్ చేసే వేసుకోవాలి. అలా ఓపెన్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు టీ పొడిని యాడ్ చేసుకుందాము. మనం ఈ టీ కోసం మనం ఇంట్లో ఏ టీ పొడిని అయితే యూస్ చేస్తున్నామో ఆ పొడినే వాడచ్చండి. టీ ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్పూన్తో ఒక్కసారి ఇలా నీట్గా కలుపుకోవాలండి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. మనకి జలుబు కానీ, దగ్గు కానీ ఎక్కువగా ఉంటే ఈ పసుపు వేసుకుంటే బాగా రిలీఫ్ అవుతుందండి. పసుపు వేసుకున్న తర్వాత కూడా నీట్గా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. టీ బాగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఫుల్గా బాగా చిక్కటి పాలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నీట్గా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇవి మావి ఇనుము పాలు కదండి, బాగా చిక్కగా ఉన్నాయి. ఏమాత్రం వాటర్ యాడ్ చేయలేదు కదా. అలాగే టీలోకి వేయంగానే చూడండి కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో. టీ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇలా పొంగు వచ్చినప్పుడు మనం ఈ పొంగుని స్పూన్తో నీట్గా కలుపుకుంటూ తగ్గించుకోవాలండి. మనం మంటని సిమ్లోకి మార్చుకోవాలి, లేకపోతే టీ పొంగిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే టీ పొంగు ఆగిపోయి బాగా ఉడుకుతుందండి. టీ మరీ మనం ఎక్కువగా కూడా మరిగించుకోకూడదు. కొద్దిగా మంచి స్మెల్, పాలు వేయంగానే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికించుకున్నా కూడా టీ డిఫరెంట్గా టేస్ట్ మారిపోతుంది, అంత బాగోదు. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి. చక్కెరను వేసుకోకూడదు, బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లాన్ని 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. మనకి స్వీట్ ఇంకా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్వీట్ తక్కువగానే వేశాను. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లాన్ని బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ టీ మాకి కరోనా సిచ్యువేషన్లో బాగా అలవాటైందండి. మేము కరోనా టైంలో ఈ టీని బాగా తాగేవాళ్ళము. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టీని మనం ఫిల్టర్ చేసుకుందాము. వేరొక గిన్నెలోకి టీని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. అడుగున టీ పొడి ఉంటుంది కదండి, ఆ టీ పొడి మొత్తం ఫిల్టర్లో పడే విధంగా ఒక్కసారి ఇలా కలుపుకొని మొత్తం ఫిల్టర్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా టీ మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత పైన మిగిలిన ఈ టీ పౌడర్లో కూడా ఉన్న టీని నీట్గా ప్రెస్ చేసుకుంటే అందులో ఉన్న చిక్కదనం అంతా, టేస్ట్ అంతా టీలోకి దిగి టీ టేస్ట్ ఇంకా బాగా ఉంటుందండి. ఇలా నీట్గా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఈ టీని ఎంజాయ్ చేయటమే. ఈ టీలోకి ఏమీ స్నాక్స్ లేకోకుండా ఒట్టి టీ తాగితేనే టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి జలుబు, జరుబు ఇలా ఏమైనా ఉన్నా కూడా మనకి రిలీఫ్గా ఉంటుందండి. మీకు ఈ హెర్బల్ టీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసుకోండి.